ఈ మధ్య కాలంలో ఓటీటీలు థ్రిల్లర్ కథలు ఎక్కువైపోతున్నాయి. ఇలాంటి వాటికి విపరీతమైన ఆదరణ కూడా లభిస్తోంది. తాజాగా అలా వచ్చింది వ్యూహం వెబ్ సిరీస్. అమెజాన్ ప్రైమ్ లో గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 8 ఎపిసోడ్స్ గా వచ్చిన ఈ సిరీస్ ఏ స్థాయిలో ప్రేక్షకులను కనెక్ట్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం. దర్శకుడు శ్రీకాంత్ శ్రీ వైష్ణవ్ ఈ కథను తయారు చేసుకున్నాడు. నక్సలిజం, టెర్రరిజం, రౌడీయిజం, అవినీతి పోలీసు అధికారుల ఆగడాలను కథలో 4 వైపుల నుంచి నడిపించాడు. వీటితో పాటు ఒక సైకో ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అన్నపూర్ణ బ్యానర్ నుంచి వచ్చింది కనుక నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన భారీ వెబ్ సిరీస్ల జాబితాలో దీనికి స్థానం దక్కుతుంది. కథాపరంగా చూసుకుంటే ఆసక్తికరమైన మలుపులు, ట్విస్టులు ఉన్నాయి. స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. 8 ఎపిసోడ్స్ కూడా కాస్త ఎక్కువ నిడువుతో సాగుతాయి. అలాగే కథలో పాత్రల సంఖ్య కూడా ఎక్కువే. కథ ముందుకు వెళ్తున్న కొద్దీ పాత్రలు వచ్చి చేరుతూ ఉంటాయి. ట్రాక్లు, మలుపులు, పాత్రలు ఎక్కువైపోవడం వల్ల ముందు జరిగిన ఎపిసోడ్స్ ను గుర్తుపెట్టుకోవడం కొంతమందికి కష్టంగా ఉంటుందనే చెప్పాలి. కథనాల విషయంలో ప్రేక్షకులకు అసంతృప్తి కలగదు. కానీ కథ నిదానంగా సాగడం, పోలీస్ కథల్లో ఉండవలసిన స్పీడ్ లేకపోవడం, మొదటి 3 ఎపిసోడ్స్ లో అసలు ఏం జరుగుతుందనే ఒక అయోమయం ఏర్పడడం, పాత్రలు ఎక్కువైపోయి గుర్తుపెట్టుకోవడం కష్టంగా మారడం ప్రేక్షకులకు అసంతృప్తిని కలిగిస్తాయి. ఆ తర్వాత నుంచి కథ అర్థమవుతూ వెళ్తుంది. ఇది స్క్రీన్ ప్లే లో ఒక భాగమైన కొంతమందికి పెద్ద పజిల్లా అనిపిస్తుంది. ఇక ప్రధానమైన పాత్రలకు ప్రత్యేకమైన మేనరిజమ్స్ యాడ్ చేస్తుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. కథలో చాలా మంది పోలీస్ ఆఫీసర్లు కనిపిస్తారు, కానీ అంతమంది అవసరం లేదనే విషయం అర్థమైపోతూనే ఉంటుంది. అలాగే టెర్రరిజం ట్రాక్ అవసరానికి మించి కనిపిస్తుంది. రామ్జీకి సంబంధించిన లైన్, అలాగే భరత్ రెడ్డి ఫ్లాష్ బ్యాక్, లోకేష్ ఎంట్రీ అనవసరమనే చెప్పాలి. ప్రధానమైన పాత్రలకు, ట్రాకులకు వాయిస్ ఓవర్ ఇచ్చుకుని కొన్ని సీన్స్ ను షార్ప్ గా ట్రిమ్ చేసుకుంటే ఈ సిరీస్ మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఉండేదేమో. శ్రీరామ్ మధురి నేపథ్య సంగీతం అక్కడక్కడ కాస్త డల్ గా అనిపించిన కొన్ని సన్నివేశాల్లో సందర్భానికి తగ్గినట్టుగా ఉంటుంది. సాయి మురళి ఎడిటింగ్ విషయానికి వస్తే సన్నివేశాల్లో గందరగోళం లేకుండా చూసుకోవాల్సింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ను, ప్రస్తుత కథను కలిపి చూపించడం వల్ల ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నామో, ఎప్పుడు బయటకు వస్తున్నామో తెలియకుండా పోతుంది. నిజానికి ఇది మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్, కాకపోతే మరింత టైట్ చేస్తూ చెప్పాల్సింది. మొత్తంగా చెప్పాలంటే మాత్రం వెబ్ సిరీస్ ఆకట్టుకునేలా సాగుతుంది. సన్నివేశాలు నిడివి, పాత్రల సంఖ్య ఎక్కువైపోవడం, అనవసరమైన పాత్రలు, అవసరం లేని ఫ్లాష్ బ్యాక్లకు చోటు ఇవ్వడం వల్ల కొంత మైనస్ అనిపిస్తుంది. కానీ ఓవరాల్ గా ఓకే.